నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో త్వరలో వీపీఆర్ నేత్ర వాహనం సేవలు అందనున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విడవలూరు మండలం రామతీర్థం గిరిజన కాలనీలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ ప్రారంభించారని, రాజకీయాల్లోకొచ్చినా వాటిని కొనసాగిస్తున్నామన్నారు. ఉదయగిరిలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ప్రారంభించామని, అవి ఇప్పటికీ 171కి పైగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీపీఆర్ నేత్ర ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. మొదటిగా ఉదయగిరిలో ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలో మరో వీపీఆర్ నేత్ర వాహనం కోవూరు నియోజకవర్గంకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2 నెలల్లో వాహనం అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. వీపీఆర్ ట్రస్టు ద్వారా ఎంపీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, అందులో భాగంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. అదేవిధంగా నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విడవలూరు మండలంలో 9వ తేదీ వరకు అందజేస్తామన్నారు. మండలం మొత్తం మీద 4223 మందికి ఈ పాస్ పుస్తకాలు మంజూరయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. నెక్స్ట్ కొమ్మి శ్రీధర్ నాయుడు, కోనపరెడ్డి ప్రసాద్, నెక్స్ట్ ఎల్లు సుజాతమ్మ, కూపిలి సుగుణమ్మ. మూమెంట్ వస్తుంది అన్నట్టు ఇది చేస్తే మొత్తం కాన్స్టిట్యున్సీ బయట కూడా మొత్తం కూడా ఇచ్చున్నాం. అవి కూడా సమస్య ఏదైనా వచ్చినా దాన్ని కూడా మేమే, రిపేర్లు ఏదైనా వచ్చినా మేమే చూస్తున్నాం. అట్లా నెక్స్ట్ చెప్పినట్టు వీపీఆర్ నేత్ర అని స్టార్ట్ చేసాం. ఒక బస్సు ఒకటి చేయించి 2 డాక్టర్లు, టెక్నీషియన్స్ అక్కడే చెక్ చేయడం, మీ కళ్ళు చెక్ చేయడం, గ్లాసులు కట్ చేయించడం, ఫ్రేమ్లు ఎక్కియడం అంతా ఒక అరగంటలో. ఎవరికైనా కళ్ళ ఇబ్బందులు ఉన్నా చూడడం, ఇమీడియట్ గా గ్లాసులు అందియడం ఒక ప్రోగ్రామ్ వీపీఆర్ నేత్రని స్టార్ట్ చేసాం. ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. దాదాపు ఇప్పుడే రవి చెప్పినట్టు 2 మండలాలు పూర్తి చేసాం, 3వ మండలానికి వచ్చాం. ఇప్పటికి దాదాపు 12,000 మందిని చూసాం. 6,000 పై గ్లాసులు అవసరం వచ్చింది, ఇచ్చాం కూడా 6,500, 6,700. సేమ్ కార్యక్రమం ఇంకొక బస్సు తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఆ బస్సు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక్క ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఇంకొక 5-6 నెలలు పట్టవు. ఎందుకంటే ప్రతి గ్రామానికి పోతున్నాం, ప్రతి గ్రామం అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి రావాలన్నా, చూపించుకోవాలన్నా, కళ్ళు చూపించుకోవాలి. సేమ్ థింగ్ ఇంకొక బస్సు ఇప్పుడు ఇక్కడ తయారు చేసి కోవూరు నుంచి ఇంకొకటి స్టార్ట్ చేయాలి. కోవూరులో కూడా ప్రతి గ్రామానికి వస్తుంది. అది కళ్ళ చూపు, కళ్ళ ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా అక్కడే అరగంటలోనే మీకు గ్లాసులు అందియాలంటే అందియడం, ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పడం. ఇటువంటిది కార్యక్రమం. 171 వాటర్ ప్లాంట్ ఈ రోజు 172ది ఇది ఈ రోజు ఓపెన్ చేసి మొత్తం 190 ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో. ఇవన్నీ 2017లో స్టార్ట్ చేసిన ప్లాంట్. అక్కడ నంబర్ పెరుగుతూ ఈ రోజు 190 ప్లాంట్లకు వస్తుంది. ఇవన్నీ కూడా వీపీఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం. ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం. పాలిటిక్స్ వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా, అయినా సేవ ముడిగా ఆపటం లేదు. అదే ఖచ్చితంగా చేస్తున్నాను. అట్లే ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఈ మధ్య దాదాపు ఒక 1100 ట్రైసైకిల్స్. దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా, కాన్స్టిట్యున్సీ బయట ఉన్న వాళ్ళకి కూడా ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బయట ఉన్నవాళ్ళు కూడా ఈ ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ 35 కిలోమీటర్లు చార్జ్ చేస్తే 35 కిలోమీటర్లు నడుస్తాయి. ఇది కూడా ఎందుకు చేస్తామంటే కొన్ని దగ్గరలో ఈ దివ్యాంగులు మూలపడి కూర్చున్నట్టు బాధపడుతుంటే
రెండు గ్రామాల్లో వాళ్ళు మాకు ఏదైనా చేయండి అన్న. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా మాకేదన్నా ఇటువంటిది ఏదన్నా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం, ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం, లేకపోతే కనీసం మాకు ఇచ్చున్నాము అది తయారుగా డాక్టర్లు అందరిని కూడా అరేంజ్ చేసుకోవాలి. అది మీ రామదేవ్తో నుంచే స్టార్ట్ అవుతుంది, ఈ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. మీ అందరూ కూడా రేపు 2 నెలల్లో ఇక్కడి నుంచి మళ్ళీ నేనే వస్తాను. కానీ వచ్చిన ప్రోగ్రామ్కే లిమిట్ చేయండి. మీ ముందుకు రావడం, మీ అందరూ మమ్మల్ని గెలిపేయడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఈరోజు మనకి ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మన అధ్యక్షుడిగా రావడం. ఇంతకు ముందు కూడా ఉన్నాడు రాష్ట్రంలో యూత్ వింగ్ లో, ఆయన యూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆటోమేటిక్ గా అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు జిల్లాకి మనకి అధ్యక్షుడు కావడం కూడా రవిచంద్ర గారు మనకి అందరికి కూడా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని తీర్చే కెపాసిటీ ఉంది. కాబోటోళ్ళు మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పే కెపాసిటీ ఉంది. అందరం కూడా కలిసి కట్టు ముందుకు పోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి వ్యక్తి మాతో కనెక్ట్ కావడం కూడా చాలా సంతోషం. అంటే వెంకటేశ్వర రెడ్డి మీ అందరికీ తెలిసి ఉంటుంది, జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కటి కూడా ఆయన సొంత పని అన్నట్టు, తీసుకున్న పని సొంత పని అన్నట్టు చేసి చూపిస్తుంటాడు. మనకి ఇద్దరు ఈరోజు మన జిల్లాకు కూడా మంచి వ్యక్తులను ఇద్దరిని ఇచ్చారు. మనకు కూడా మంచిది. రేపు ముందు కూడా ఎలక్షన్లు కూడా మనకి ఇటువంటి అన్ని కూడా ఈ అనుభవాలు మనకు కూడా మంచిది, మా ఇద్దరికి మంచిది. సో ఈరోజు వచ్చిన కార్యక్రమం చాలా సంతోషం. వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి విలేజ్ కి చేయగలిగాం. ఇంకా కూడా ఏదన్నా ఉన్నా మేము చేయగలిగింది మా కెపాసిటీలో చేస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈ రోజు మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కాలనీకి వాటర్ ప్లాంట్ కావాలని మీ అందరి రిక్వెస్ట్ మీద మన విపిఆర్ ఫౌండేషన్ ఎంపీ గారి ద్వారా ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చి 2016లో ఈ విపిఆర్ ఫౌండేషన్ ప్రభాకర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు 190-180 వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా వాటిని ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఈ రోజు వరకు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి రిపేర్లు ఉన్నా మనమే చూసుకుంటూ ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా నీళ్లు అందిస్తున్న ఘనత ప్రభాకర్ రెడ్డి గారు. పెట్టడం ఒక ఎత్తైతే దాన్ని కొనా వరకు ఎన్నో ప్లాంట్స్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కోవూరు కాన్స్టిట్యున్సీలోనే చాలా వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఎంపీ నిధులతో కానీ లేకపోతే ఇంకొక చారిటబుల్ నిధులతో కానీ ఓపెన్ చేస్తున్నాయి. కానీ అవి పని చేయట్లేదమ్మా అని చెప్పి నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు, తాళాలు వేస్తున్నారు. కానీ ఒక్క విపిఆర్ ఫౌండేషన్ పుస్తకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈ రోజు మనం అందరం అందుకోబోతున్నాము. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థను సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏది ముందు అవసరమో ఏది అవసరమో మీకందరికీ తెలుసు. మనకి ఎప్పుడు మత్స్యకార మీకందరూ ఎప్పుడైతే వేటకు వెళ్లకుండా ఉన్నారో ఆ రోజు మీకు మత్స్యకార భరోసా మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఈ పాస్ పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఇంతకు ముందే మనం ఎప్పుడూ లేని విధంగా రబీ సీజన్ లో 24 గంటల్లో అమ్మాలీలతో సహా రైతులు ధాన్యం కొలిచినందుకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా తిరిగి అదే పరిస్థితి రాబోతుంది మనకి. అలాగే యూరియా 3 సార్లు అందించుకున్నాం మన కాన్స్టిట్యున్సీలో. ఎవరు ఈ యూరియా కొరత లేకుండానే ఇవ్వడం జరిగింది. ఈ మాదిర మరోసారి ఈ పాస్ పుస్తకాలు ఈ రోజు అందిస్తూ రైతన్నకు అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అనే దానికి ఒక గొప్ప నిదర్శనం ఇది. కాబట్టి మనం అందరము కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యంగా మనం డెల్టా ఏరియా ఎక్కువ ఉంది, రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారికి కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మూత పడలేదు, అది తీసే ఉంది. కాబట్టి అదే విధంగా ఈ రోజు మన కోరిక మీద ఇక్కడ అలాగే మనం ఇంకా కూడా కోవూరులో ఇంకో 3 ప్లాంట్లు కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. అదే విధంగా మీకు అందరికీ తెలుసు, మన కాన్స్టిట్యున్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అయితేనేమి, ట్రై సైకిల్స్ అయితేనేమి, ఇలా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ మనం మీకు అందరికీ తెలుసు, మారుమూల గ్రామాలకు కూడా ఇక్కడికి కూడా వచ్చి మత్స్యకార సోదరి మనలకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎంపీ గారు మీకు అందరికీ మరొక కానుక దేబోతున్నారు కోవూరికి, అది ఆయనే చెప్తారు. సో అదే విధంగా ఈ రోజు మనం ఇంకొక ముఖ్య కార్యక్రమం, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో మనకు అందరికీ మీ భూములు ఎక్కడికి పోవు, మీకు జాగ్రత్త పరిచిస్తాం, పట్టాదారు పాస్ పుస్తకాలు మీ ఇంటికి వచ్చి అందిస్తాం అని చెప్పి ఎలక్షన్ ముందు నేను ముఖ్యమంత్రిని అయితే ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేస్తాను అని చెప్పి ఏ రకంగా అయితే చెప్పారో అదే ఈ రోజు ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు. ఈ రోజు మీ ఇంటి దగ్గరికే మీకే వచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందించడానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజే ఈ కార్యక్రమం 9వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో అధికారుల ద్వారా నాయకుల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మీ దగ్గరకు వచ్చి మీకు అందిపోతున్నారు. అలాగే మనకి విడవలూరు మండలానికి సంబంధించి పార్లపల్లిలో 703, చౌకిచర్లలో 863, దంపూర్లో 953, వావిడిలో 264, దండిగుంటలో 747, అలగానిపాడులో 693. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.